అనంతపురం జిల్లా పార్వతీనగర్ కాలనీలో భయానక వాతావరణం నెలకొంది. వైసీపీ కౌన్సిలర్ అర్చనకు సంబంధించిన స్కార్పియో వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి కాల్చివేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పూజారి రమేష్, వైకాపా నాయకుడు తిప్పేస్వామిలు తనను ఆర్థికంగా దెబ్బతీయాలని కారును ధ్వంసం చేశారని కౌన్సిలర్ భర్త హరి ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టణ సీఐ యువరాజ్ అక్కడికి చేరుకుని ఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ఆర్సీపీ కౌన్సిలర్ 23వ వార్డు కౌన్సిలర్ నిన్నటి రాత్రి 2 నుంచి 3 మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు నా యొక్క బండి స్కార్పియో బండిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. పూర్తిగా నా అనుమానం 19వ వార్డు పూజారి మహేష్ అనే టీడీపీ కార్యకర్త ఇంతకుముందు కూడా నన్ను బెదిరించడం జరిగింది. ఈరోజు అతడు ఇంటి దగ్గరికే రిక్కీ నిర్వహించి ఇక్కడ ఈ పనికి దోహదపడాడు. వాడు కానీ అతని కానీ అతని సంబంధించిన వ్యక్తులు కానీ ఈ పని చేసింటారని నేను భావిస్తున్నాను. దీనిపైన పోలీసు వారు ఎంక్వైరీ చేసి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.